సో హాయ్ అండి అందరికీ. నిన్న మనం ఓర్స్ అండ్ మెటలాజీ కోసం చూసాం కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్ బిట్స్ అన్ని అంటే ఇక్కడ మనకు ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి దానికి సంబంధించిన అది ఏ ఓర్కి రిలేటెడ్ అని చెప్పి అంటే అలాంటివి అడుగుతాడు. లేదంటే ఫ్లోటేషన్లో మనం ఏ ఓర్స్కి మాత్రం యూజ్ చేసాం, లేదంటే మనం ఇప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆప్షన్ అయితే మనకి ఏంటి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఏంటి, మనకి మ్యాక్సిమం బిట్స్ మనకి ఏది దేని ఓర్ అనేసి వస్తుంటాయి ఇందులో. సో ఇలాంటివి అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది. ఒకవేళ నేను ఇచ్చిన నిన్న లిస్ట్లో మీకు కొన్ని ఏమైనా మిస్ అయినా సరే మీరు గూగుల్లో కూడా కొన్ని సెర్చ్ చేయొచ్చు, మీకు ఇంకా చాలా లిస్ట్ వస్తుంది. ఎందుకంటే టీచర్ అనేవాడు ఎవ్రీథింగ్ చెప్పలేడు కదా. సో అంటే మనం ఇంకా చాలా ఉంటాయి అక్కడ లిస్ట్లో, అవన్నీ కూడా నేను మీ ముందు చెప్పలేను. సో కాబట్టి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఒక లిస్ట్ని తీసుకోండి. నేను ఇచ్చిన లిస్ట్లో ఏమైనా మిస్ అయినా అక్కడ మీకు కవర్ అవుతాయి. సో ఇక్కడ మనకి చూడండి, ఇది దేని యొక్క ఓర్ అని అడుగుతున్నాడండి. డైరెక్ట్గా ఇది దేని యొక్క ఓర్ అంటే కాపర్. మనం ఎలా గుర్తుంచుకోవాలంటే తప్పదు, దానికి కూడా యాక్చువల్గా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మీకు ఓర్ని ఎలా గుర్తుంచుకోవాలి, సపోజ్ మీకు ఓర్ అనేది మీకు అంతగా మేము గుర్తుంచుకోలేకపోతున్నాం, మేము మాకు ఏమైనా ట్రిక్ చెప్పండి అని మీరు ఏమైనా అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పినా నేను ఆ ట్రిక్ హెల్ప్ చేస్తానండి. ఇదే కాదండి, మీకు పీరియాడిక్ టేబుల్లో ఏ పీరియడ్లో ఏ ఎలిమెంట్ ఉంది అలాంటివి కూడా మీకు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పీరియాడిక్ టేబుల్ని ఎలా గుర్తుంచుకోవాలి, లైక్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి, ఎవ్రీథింగ్కి ఒక ట్రిక్ అనేది ఉంటుందండి. మీకు ఒకవేళ పీరియాడిక్ టేబుల్ కోసం ట్రిక్ ఏమైనా కావాలన్నా అండ్ పీరియాడిక్ టేబుల్ మనం ఫాస్ట్గా చెప్పాలి. ఇప్పుడు హైడ్రోజన్ నెక్స్ట్ హీలియం ఎలా వస్తుంది, హీలియం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఎలిమెంట్ అంటే వాటిని మనం ఎలా గుర్తుంచుకోవాలి, దానికి యాక్చువల్గా ఒక స్టోరీ కూడా ఉంటుందండి. మీకు ఇలాంటివి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా తెలియదు మాకు చెప్పండి మేమని కొద్దిగా నాకు కామెంట్స్ అనేవి ఎక్కువ వస్తే చెప్తా, కానీ ఒకలో ఇద్దరి కోసం అయితే నేనైతే మళ్ళీ దానికోసం స్పెషల్గా వీడియో చేయనండి, ఓకేనా. సో ఇక్కడ మనకి దేని యొక్క ఓర్ అంటే డైరెక్ట్గా కాపర్ అండి. నెక్స్ట్ 1142 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ కాపర్ ఓర్. ఇందులో మనకి కాపర్ ఓర్ మనకి మెయిన్ అంటే కాపర్లో మనకి కాపర్కి సంబంధించిన చాలా ఓర్స్ ఉంటాయండి, కానీ మనకి మెయిన్ ఏంటంటే చాల్కోపైరేట్ అండి. ఆప్షన్ ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కాపర్కి ఇదే మెయిన్ అనమాట. సో మేజర్ ఓర్ అనేది మనకి కాపర్కి అది ఆప్షన్ బి. నెక్స్ట్ 1143 అల్యూమినియం మెటల్ ఈజ్ ద ఓన్లీ ఎక్స్ట్రాక్టెడ్ బై ద. చూడండి, అల్యూమినియం మెటల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, మనం ఎత్తులో మీకు ఎక్కువ అమౌంట్లో మీకు దొరికేది అల్యూమినియం చెప్పాను. సో దానికి అది హైలీ రియాక్టివ్ అని కూడా చెప్పాను మీకు. నేను మీకు లిస్ట్ ఇచ్చాను, హైలీ రియాక్టివ్ ఏంటి, మోడరేట్ ఏంటి, లీస్ట్ ఏంటి. సో హైలీ రియాక్టివ్ అంటే మనకి ఓన్లీ మనం దాన్ని దేన్ని యూజ్ చేస్తామండి, ఓన్లీ మన ఎలక్ట్రోలైసిస్ కదండి, ఎలక్ట్రోలైసిస్. సో ఇక్కడ ఆప్షన్ డి. ఈ ప్రాసెస్ ఒకటే నేను మీకు చెప్పలేదండి, ఎందుకంటే అది లెంతీ ప్రాసెస్. సో అప్పటికే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఇంట్రడక్షన్కి, సో నేను అందుకే స్కిప్ చేసేసాను. నెక్స్ట్ డాష్ మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఓన్లీ బై ఎలక్ట్రిక్ డికంపోజిషన్. అంటే ఎలక్ట్రిక్ డికంపోజిషన్ లైక్ ఎలక్ట్రోలైసిస్ వీటి ద్వారా ఓన్లీ మనం దేని చేయగలం అంటే హైలీ రియాక్టివ్ వాటినే కదా. సో అలాంటి వాటిలో మనకి ఇక్కడ ఉంది ఏంటంటే ఈ ఐరన్ కానీ లేదంటే జింక్ కానీ ఇవన్నీ కూడా మనకి హైలీ రియాక్టివ్ కాదు, ఓన్లీ అల్యూమినియం. సో అల్యూమినియంకి మనం వాటిని అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం, ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ రిమూవ్స్ ద హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ ద ప్యూర్ మోల్టన్ ఓర్. చూడండి, హైలీ రియాక్టివ్ మెటల్స్కి సంబంధించిన క్వశ్చనే కాబట్టి మీకు హైలీ రియాక్టివ్ మెటల్స్ వచ్చిందంటే మనకి రిడక్షన్ ప్రాసెస్ అవ్వదు. మనకి క్యాల్సినేషన్ అంటే ఏంటండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనకి ఆక్సిజన్ కదా, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ కదండి. రోస్టింగ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనకి ఆక్సిజన్ అని మనం ఇవన్నీ నేర్చుకున్నాం. అది మనకి మెటల్ ఆక్సైడ్ అంటే ఓన్లీ మనకి మెటల్ ఆక్సైడ్ కదా. క్యాల్సినేషన్ కానీ రోస్టింగ్ కానీ ఇవంటే ఏంటి, మనకి ఓన్లీ మనకి అంటే మెటల్ ఆక్సైడ్గా అది మనకి ఫామ్ చేస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో రిడక్షన్ ఏంటి, రిడక్షన్ మనం ఏ విధాలుగా చేయొచ్చు, వాటిలో మనం ఏజెంట్స్గా ఏం యూజ్ చేస్తాం, కార్బన్ అండ్ కార్బన్ మాక్స్, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో హైలీ రియాక్టివ్కి అయితే మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఓన్లీ ఎలక్ట్రోలైసిస్, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ద లిక్విడ్ యూజ్ టు ఫ్లో ద స్ట్రీమ్, దాన్ని మనం ఏమంటామండి ఎలక్ట్రోలైట్ కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1147 చూడండి, గెలీనా అనేది దేని యొక్క ఓర్ అని అడుగుతున్నాను. లెడ్ అండి, లెడ్ యొక్క ఓర్ అనమాట గెలీనా అనేది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. మనకి ఓర్స్ అనేవి గుర్తుంచుకోవాలండి, అట్లీస్ట్ కొన్నైనా గుర్తుంచుకోవాలి మెయిన్వి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ నైదర్ ఏ మెటల్ నార్ ఏ మినరల్. చూడండి, ఇందులో మనకి ఏది మెటల్ కాదు ఏది మినరల్ కాదు అని అడుగుతున్నాడండి. మనకి టిన్ కానీ బాక్సైట్ కానీ నికెల్ కానీ ఇవన్నీ మనకు తెలుసు. ఇందులో కొన్ని మినరల్స్ ఉంటాయి, కొన్ని మెటల్స్ ఉంటాయి. బట్ కోల్ అనేది మనకి మెటల్ కాదు, మినరల్ కాదు. మెటల్ ఎలాగూ కాదు, మినరల్ ఎందుకు కాదండి. మినరల్ అంటే మనకి ఏంటి, అదొక మినరల్ అంటే ఇనార్గానిక్ మెటీరియల్ కదండి, అండ్ న్యాచురల్లీ అది మనకి దొరుకుతూ ఉంటుంది. బట్ మనకి కోల్ అనేది ఏంటంటే ఆర్గానిక్ మెటీరియల్స్తో తయారైంది. అంటే ఎలా అంటే మనకి డెడ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ వీటన్నిటితో మనకి తయారైంది. సో కోల్ అనేది మనకి మెటల్ కాదు, మినరల్ కాదు. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ డాష్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. చూడండి, ఇక్కడ అంటే చాలా ఓర్స్ ఉంటాయి. అల్యూమినియం యొక్క ఇంపార్టెంట్ ఓర్ ఏంటంటే మనకి నిద్రలో అడిగినా చెప్పాలండి. అల్యూమినియంది ఇంపార్టెంట్ ఓర్ ఏంటంటే మనకి బాక్సైట్, ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ప్రాసెస్ ఈజ్ యూస్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్స్ సచ్ యాజ్ ఆక్సైడ్ ఆఫ్ మెటల్స్. చూడండి, ఇక్కడ ఏమని అడుగుతున్నాడు,
అంటే ఇప్పుడు మనకి ఆక్సైడ్స్ ఉంటాయి కదండి, ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్. సో ఆక్సైడ్ మనకి ప్యూర్ మెటల్ కావాలంటే మనం ఆక్సైడ్స్ కూడా మరి రిమూవ్ చేయాలి కదా, అంటే అక్కడ ఆక్సైడ్స్ కూడా మనకి ఇంప్యూరిటీస్ కదండి. సో వాటిని ప్యూరిఫికేషన్ చేయడానికి మనం ఇక్కడ ఏ ప్రాసెస్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడండి. దానికి ఏంటంటే ఆన్సర్ మనకి పోలింగ్. అసలు పోలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ని కానీ టిన్ కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటి ఆక్సైడ్స్ ఇంప్యూరిటీస్ ఉండేటప్పుడు దాన్ని ప్యూరిఫికేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనకి పోలింగ్ అంటే ఆక్సిడైజ్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదండి, అలా ఉండే వాటిని మనం ప్యూరిఫికేషన్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం పోలింగ్ని. నెక్స్ట్ మీకు ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఎలక్ట్రో రిఫైన్ అంటే ఎలక్ట్రో రిఫైనింగ్ అంటే ఏం లేదండి, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి మనం దాన్ని చేస్తాం. అంటే ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఎలక్ట్రో రిఫైనింగ్ అంటే లైక్ ఇంప్యూర్ మెటల్ని మనం యానోడ్ గాను అండ్ ప్యూర్ మెటల్ మనం క్యాథోడ్ గాను ఇలా మనం ఇలా తయారై మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఇచ్చేస్తాము. మనకి ఈ ప్రాసెస్ ఏం అవసరం లేదు, బట్ ఎలక్ట్రో రిఫైనింగ్ ఏంటని జస్ట్ మీకు చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే పోలింగ్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1151 ద యాక్షన్ ఆఫ్ హీటింగ్ ఓస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. చూడండి ఈ బిట్ యాక్చువల్గా నాకు ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని మనకు తెలుసు. అంటే మనం ఓస్ని హీట్ చేస్తుంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా నేను, ఇది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మీకు ఎక్స్ట్రాక్షన్ అంటే తెలుసు, కరోజన్ అనేది మనకు తెలుసు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కొత్తగా యాక్చువల్గా నాకు ఈ బిట్ అంటే నాకు ఆప్షన్ లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ డిసిపేషన్ దీనికి సంబంధించి కాదు, ఇక్కడ బ్రేకేజ్ అనేది యాక్చువల్గా ఈ బిట్ ఒకటి నాకు టైం ఇవ్వండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నేను మీకు మిస్గైడ్ చేయకూడదు కదా. యాక్చువల్గా ఇక్కడ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనకు ఆక్సిజన్ సమక్షంలో మనం ఓస్ని హీట్ చేయడానికి మనం ఏమంటాము, మనకి రెండు ఉన్నాయి ఆక్సిడేషన్, క్యాల్సినేషన్ నుండి రోస్టింగ్ ఉంది కదా. రోస్టింగ్ అంటే ఏంటి మనకి నేను ఆల్రెడీ డిస్కషన్ చేసాం. రోస్టింగ్ అంటే మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనకు ఆక్సిజన్ తెలుసు. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే మనకి అది క్యాల్సినేషన్ అని అనుకున్నాం. బట్ ఇక్కడ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నప్పుడు ఇక్కడ మనకి రోస్టింగ్ ఇవ్వాలి. సో రోస్టింగ్ బ్రేకేజ్ అలాంటి రెండు ఒకటి కాదు, కానీ ఇక్కడ ఆప్షన్ సి అని ఇచ్చాడు. సో నాకు ఇది కొద్దిగా టైం ఇవ్వండి, ఇందులో ఏమైనా ఆప్షన్ రాంగ్ ఉందా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓకే, సో 1151 బిట్ నేను మీకు రేపటి వీడియోలో ఒకసారి క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ 1152 ఇన్ కేస్ మీకు కనుక తెలిస్తే ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా చెప్పొచ్చు. ఓకే, సో 1152 ఇన్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. మనకు ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ తెలుసు కదా. ద ఓర్ పౌడర్ డాష్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ ట్యాంక్. చూడండి మనం ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఫోర్త్ ఫ్లోటేషన్ అంటే ఏంటంటే మీకు నొరగ గురించి చెప్పాను. అది మనకి పైకి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ వాటర్ కానీ తక్కువ కదా, అది పైకి వెళ్తే దాంతోపాటు మెటల్స్ని పైకి తీసుకెళ్తుంది. అండ్ కొన్ని ఇంప్యూరిటీస్ కూడా దాంతోపాటు పైకి వెళ్తే ఇవన్నీ మనం నేను డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ ఇంప్యూరిటీస్ పైకి వెళ్ళిన వాటికి కూడా ఇంకా సెపరేషన్ కోసం మనం నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో మనకి అక్కడ మ్యాగ్నెటిక్ సెపరేషన్లో క్లియర్ అయింది, మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏంటని అడుగుతున్నాడు, ఆ ట్యాంక్లో మనం ఏ మిక్చర్ని కలుపుతామండి ఫోర్త్ ఫ్లోటేషన్లోని. ఫస్ట్ మనం వాటర్ని కలుపుతాం, వాటర్తో పాటు మీకు ఆయిల్ అని చెప్పాను. ఆయిల్ అంటే మన ఇంట్లో వాడే ఆయిల్ కాదు, లైక్ షాంపూ ఇలాంటివి ఉంటాయి కదండి. లైక్ మనకి ఎలాంటి ఆయిల్ అంటే పైన ఆయిల్ అని చెప్తాం కదా. సో ఇలాంటి వాటిని అంటే ఒక ఆయిల్ అంటే అది ఎలాంటిది ఆయిల్ అంటే మనకి నురగ వచ్చే ఆయిల్ని యూజ్ చేయాలి, వెజిటబుల్ ఆయిల్ని మనం యూజ్ చేయకూడదు. కాపర్ని ఇక్కడ మనం తీసుకోం, వాటర్తో తీసుకుంటాం. అండ్ అల్యూమినియం తీసుకోం, ఓన్లీ వాటరే పెనాయిల్. ఆప్షన్ అంటే నురగ వచ్చే ఆయిల్ తీసుకుంటాం. 1153 యూజింగ్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇక్కడ మీకు ఇది కూడా చెప్పాను నేను. ఫోర్త్ ఫ్లోటేషన్లో మనం ఓన్లీ ఏ ఓర్స్కి మాత్రం యూజ్ చేస్తామని నేను నిన్న మీకు కూడా చెప్పాను, సల్ఫైడ్ ఓర్స్ అని. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1154 మెటలాజీ ఈజ్ అ ప్రాసెస్. చూడండి మెటలాజీ అనేది మనకి దేనికోసం అంటే టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ ఫ్రమ్ ఓర్ కదా. ఓర్ నుండి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కదా యూజ్ చేస్తాం. సో 1154 ఆప్షన్ సి. నెక్స్ట్ 1155 చూడండి డాష్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క ఓర్ ఏమని అడుగుతున్నాడు, సిల్వర్ అండి. ఆప్షన్ ఇక్కడ మనకి సి అనమాట. ఇవి మనం ఓర్స్ గుర్తుంచుకుంటే వీడ్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. చూడండి అదే మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఇది కూడా మనకి ఇక్కడ మెర్క్యూరీ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెర్క్యూరీ ఓర్. చూడండి ఒక బిట్నే మనకి 3 సార్లు ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ 1158 నేచురల్లీ అక్కరింగ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఇన్ ద ఎర్త్. చూడండి ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ మనకి నేచురల్లీ అక్కరింగ్ ఇవన్నీ నేను మీకు ఏమని చెప్పాను, మినరల్స్ కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అవుతుంది, మినరల్ మ్యాటర్. సో ఇక్కడతో మీకు మినరల్స్ కోసం ఓర్స్ అండ్ మెటలాజీ టాపిక్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ సమ్ టాపిక్ ఉంది, దాంతో మీకు ముందుకు వస్తాను. సో ఇంకా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే టాపిక్ ఉందండి, అదే మీకు కొద్దిగా పెద్దది. అండ్ రిమైనింగ్ ఇంకేం లేవు. సో నేను కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి. మేబీ ఫిజిక్స్లో మీకు మ్యాగ్నెట్స్ అండ్ లాస్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్ తక్కువ బిట్స్ ఉన్నాయి. మేబీ నేను మీకు ఫిజిక్స్ చేయగలనో లేదో తెలియదు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నేను మీకు కెమిస్ట్రీ అయిపోతే మ్యాక్సిమం ఆపేస్తుంటాను ఆర్ఆర్బీవి అని నేను అనుకుంటున్నాను, బట్ ట్రై చేస్తాను. ఓకే, అలా ఫిట్ కేర్, బాయ్.